చంద్రుడి మీద అడుగుపెట్టే చంద్రయాన్ పూర్తయిపోయింది. అట్లాగే సూర్యుడి మీద పరిశోధనలకు సంబంధించి ఆదిత్య రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఇక సముద్రపు అడుగున పరిశోధనలకి రంగం సిద్ధం చేసుకుంది భారతదేశం. సముద్రయాన్ వచ్చే ఏడాది జరగబోతున్న ప్రతిష్టాత్మక సముద్రయాన్ ప్రాజెక్టుని వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సముద్ర గర్భంలో అన్వేషణ కోసం దేశంలోని తొలి మానవ సహిత డీప్ ఓషియన్ మిషన్కి సముద్రయాన్ అని పేరు పెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులు పంపించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మత్స్య 6000 జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఏడాది ఆఖరికాల పరీక్షించబోతున్నామని కిరణ్ రిజిజు తెలిపారు. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకి కాంతి కూడా చేరలేదని, మనం జలాంతర్గామిలో సైంటిస్టులను పంపించబోతున్నామని చెప్పారు. సముద్రయానికి 2021లో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్స్య 6000 జలాంతర్గామిలో 3 పరిశోధకులు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది ఆఖరిలో హిందూ మహాసముద్రంలో వాళ్ళు అన్వేషణ సాగించబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ మాత్రం ఇట్లాంటి ప్రాజెక్టులు విజయవంతంగా నడిపినాయి.